ఇక్కడున్న ఈ వీరి సమస్య కాదిది. ఈ న్యూ పెన్షన్ స్కీమ్ నా దృష్టిలో ఇది నో పెన్షన్ స్కీమ్. అది దానికి న్యూ పెన్షన్ స్కీమ్ అని పేరు పెట్టారు. ఈ నో పెన్షన్ స్కీమ్ బాధితులు దేశవ్యాపితంగా కేంద్ర ప్రభుత్వంలో 26 లక్షల మంది ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో 16 లక్షల మంది ఉన్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో కలిపి ఇంకో 28 లక్షలు అంటే 44 లక్షల మంది ఉద్యోగుల ఉపాధ్యాయుల ఆర్తనాదాన్ని మనము ఇక్కడ ఇందిరా పార్క్ వద్ద వ్యక్తం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలోనే 1,15,000 మంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,56,000 మంది, అంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు 3 లక్షల మంది ఈ పెన్షన్ స్కీమ్ బాధితులు. నాకు చాలా సంతోషం. ఈ రోజుకు ఇంత స్థాయిలో కదలిక వచ్చింది, ఇంకా రావాలి. 2007లో శాసన మండలిలో మేము ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు చాలా మంది ఎమ్మెల్సీలకు అసలు ఈ విషయం కూడా తెలియదు, మంత్రులకే తెలియదు. నేను ఆ రోజు ఆర్థిక మంత్రిని అడిగాను, అయ్యా మా ఉద్యోగుల ఉపాధ్యాయుల జీతం నుంచి డిఏ నుంచి మీరు 10% కట్ చేసుకుంటున్నారు, ఆ డబ్బులు ఎక్కడున్నాయి అంటే ఆ రోజు, ఇప్పుడు దాన్ని స్టాక్ మార్కెట్లో పెడుతున్నారు, ఆ రోజు ఆర్థిక మంత్రి గారి సమాధానం ఏంటంటే చాలా క్షేమంగా ఉన్నాయి అని చెప్పాడు. అయ్యా నేను క్షేమం గురించి అడగడం లేదు, ఎక్కడ పెట్టారని అడుగుతున్నాను అంటే వాటి భద్రతకు డోకా లేదు అని అన్నాడు. నేను ఎంత అడిగినా సమాధానం చెప్పలేదు. ఈరోజు ఆ సమయానికి సభ వాయిదా వేశారు చైర్మన్ గారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఆ రోజు ఈ అంశం అంతగా అవగాహన లేదు ప్రజలకు. కారణం ఏంటంటే ఈ స్కీమ్ వచ్చినప్పుడు కొత్తగా జాయిన్ అయిన ఉద్యోగులకే కదా అనే అభిప్రాయం బలంగా ఉండేది. ఇప్పటికీ కూడా అభిప్రాయం ఉంది. కానీ ఈ వేదిక నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న శాశ్వత గతంలో నుంచే పనిచేస్తాం అంటే 2004కు ముందు పాత పెన్షన్ స్కీమ్లో పనిచేస్తున్న వారికి కూడా ఒక హెచ్చరిక ఏమిటంటే అయ్యా ఈ న్యూ పెన్షన్ స్కీమ్ మీకు కూడా వర్తించదన్న గ్యారెంటీ ఏమీ లేదు. ఎందుకు అంటే ఒకవేళ భారత ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటే ఇది మీకు కూడా వర్తిస్తుంది, మీరు కోర్టుకు వెళ్ళినా కూడా చెల్లది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక తీర్పులో పెన్షన్ పైన ఇచ్చిన తీర్పులోనే ఒక మాట చెప్పింది, పెన్షన్ విధానాన్ని సంస్కరించినప్పుడు అది ఉద్యోగుల్లో ఒక సెక్షన్ కు మాత్రమే అమలు చేసి మరో సెక్షన్ కు అమలు చేయకపోతే అది రాజ్యాంగ విరుద్ధము, చట్ట విరుద్ధము అని తీర్పు చెప్పింది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు గనక ప్రభుత్వం గనక దీన్ని మేము పాత ఎంప్లాయీస్ కూడా 2004కు ముందు ఎంప్లాయీస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో ఉన్న వారికి కూడా అమలు చేస్తామంటే ప్రమాదం వారికి కూడా పొంచి ఉంది, మేల్కొనండి అని చెప్తున్నాను. మీరు తర్వాత ఎప్పుడో మేల్కొంటే లాభం లేదు. మరి ఎందుకని ఈ వేదిక నుంచి సమాజానికి కూడా విజ్ఞప్తి చేసేది, ఎందుకు దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం? దీని సమస్య ఏంటి? ఒకటి, ఈరోజు పాత పెన్షన్ స్కీమ్ లో మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక ఉపాధ్యాయుడు ఇటీవల చనిపోయారు. ఇంకా 8 ఏళ్ల సర్వీస్ ఉంది. ఆయన 2004 తర్వాత న్యూ పెన్షన్ స్కీమ్ లో అపాయింట్ అయిన వ్యక్తి. ఆయనకు పాత పెన్షన్ స్కీమ్ అయితే 15,000 పెన్షన్ వచ్చేది. ఎందుకంటే ఈ రోజు ఆయన పే 30,000. కానీ ఇవాళ ఎంత పెన్షన్ వస్తోంది ఆ కుటుంబానికంటే 850 రూపాయలు వస్తోంది. దీన్ని అంగీకరించుదామా? ఇది అన్యాయం కాదా? ఇది అమానుషం కాదా? అయితే ప్రభుత్వాలు ఒక మాట అడుగుతాయి, అయ్యా మీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సెక్యూరిటీ ఉంది, మిగతా వాళ్ళకి సెక్యూరిటీ లేదు, మరి వాళ్ళ సంగతి ఏంటి అని అడుగుతుంది. ఆ గవర్నమెంట్ పెద్దలకు నేను చెప్పేదంటే, అయ్యా వర్షంలో వాడు తడుస్తుంటాడు, పైన గొడుగు లేక నువ్వు ఇంటి దగ్గర ఉన్నావు, నువ్వు ఏం చెప్తావు? నీవు కూడా బయటికి వెళ్ళి వర్షంలో తడుస్తావా, లేదా వర్షంలో ఉన్నవాడిని లోపలికి పిలుస్తావా అంటున్నా. సంస్కారం ఉన్న ఏ మనిషి అయినా తాను పోయి నీళ్లలో తడవడు, ఆ తడిచేవానికి ఇంత గూడు కల్పిస్తాడు, పైన కప్పు కల్పిస్తాడు.
అందువల్ల ఇవాళ మేము ప్రభుత్వాన్ని కోరేది, అయ్యా మాకున్న సెక్యూరిటీని తొలగించకండి. అసంఘటిత రంగంలో ఉన్న వారికి, ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి చాలా మందికి భద్రత లేదు. వారి భద్రతకు మీరు ఏర్పాటు చేయండి, మేము సహకరిస్తామని చెప్తున్నాం. ఇంకో మాట కూడా సుప్రీంకోర్టు చెప్పింది. 1982లో డిఎస్ నటారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఒక మాట ఏమన్నదంటే, పెన్షన్ ఈజ్ నాట్ ఏ గ్రాట్యుటస్ సమ్ ఇన్కమ్, ఇట్ ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ మెర్సీ, ఇట్ ఈజ్ నాట్ ఎ బౌంటీ, ఇట్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ అని చెప్పి. ఇంకా సుప్రీంకోర్టు ఏమన్నదంటే, జీవిత కాలమంటూ తన జీవితాన్ని, తన యవ్వనాన్ని, తన కష్టాన్ని, తన తెలివితేటల్ని ప్రభుత్వ సేవల కొరకు వినియోగించిన వ్యక్తి ఏ స్థాయిలో ఇప్పటి వరకే జీవించాడో అదే స్థాయిలో గౌరవప్రదంగా శేష జీవితం గడపాలంటే పెన్షన్ ఇవ్వాల్సిందే అని 1982లో సుప్రీంకోర్టు చెప్పింది. ఇది నేను చెప్పేది కాదు, భారతదేశ అత్యున్నత న్యాయస్థానం చెప్పింది సుప్రీంకోర్టు 1982లో. నేను ఇవన్నీ ఆ రోజు శాసన మండలిలో చెప్తే ఆర్థిక మంత్రి గారికి ఏమి అటు ఇటు తోచక ఈ లోపల సభ వాయిదా వేయమని చైర్మన్ గారికి సలహా ఇస్తే సభ వాయిదా వేశారు. అందుకే ఇవాళ ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది, పెన్షన్ అనేది ప్రభుత్వం నుంచి మేము భిక్ష అడగడం లేదు, మేము పోరాడి సాధించుకున్న భద్రత అని అడుగుతున్నాం. ఎందుకంటే మీకు చాలా మంది తెలియకపోవచ్చు, ఇప్పుడు ఆ బాధ అర్థం కాదు. ఈ క్షణం నేనే రిటైర్ అయితే, ఈ మధ్య నేను మా ఆడిట్ వాళ్ళను అడిగాను, నాకు లెక్క చెప్పండి, నేను వీలైతే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాను, ఎంత మీకు నాకు పెన్షన్ వస్తుందంటే, మీరు ఈ రోజు రిటైర్ అయితే నీకు 80,000 పెన్షన్ వస్తుంది సార్ అని చెప్పారు. 80,000 కాదు, ఇంకో సీక్రెట్ కూడా చెప్తున్నాను. నేను ఇప్పుడు యూనివర్సిటీలో ఉన్నాను కనుక ఎమ్మెల్సీ పెన్షన్, ఎక్స్ఎమ్మెల్సీ పెన్షన్ రావడం లేదు, అది కూడా ఒక 36,000 వస్తుంది. అంటే నేను ఇవాళ ఉద్యోగం చేయడం కన్నా ఉద్యోగం చేయకపోతేనే నాకు ఎక్కువ జీతం వచ్చే అవకాశం ఉంది. కానీ ఎందుకు ఉద్యోగం చేస్తున్నానంటే పిల్లలు చదువు చెప్పడం ఆసక్తి గనక, చదువు చెప్పకుండా బతకలేం కనుక చెప్పాల్సి వస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే అది పెన్షన్కు ఉండేటువంటి బెనిఫిట్. ఇవాళ మా నాన్న 82 ఏళ్ళు, ఆయనకు 48,000 పెన్షన్ వస్తుంది. ఈనాటికి కూడా మా పిల్లలకు బర్త్డే డ్రెస్ అంటే తాతయ్యే తెస్తాడు. మరి మా మనవళ్లకు, మా మనమరాళ్లకు కూడా ఈ అవకాశం ఉండకుండా చేస్తే మేము అంగీకరిస్తామా అని అడుగుతున్నాం. మేము అడుగుతున్నది అది. ఇవాళ ఒక గౌరవప్రదమైనటువంటి జీవితం గడపాలి అంటే ఇది పెన్షన్ వస్తుంది. ఇక ప్రభుత్వం ఏం చెప్పేది, దీన్ని చాలా న్యూ పెన్షన్ స్కీమ్ ఇది. ఆనాటి హోంమంత్రి చిదంబరం గారు పార్లమెంట్ లో చెప్పారు, అయ్యా మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు, ఇది పాత పెన్షన్ స్కీమ్ కన్నా చాలా గొప్పది, అంతకన్నా ఎక్కువ ఆదాయం వస్తే మీకెందుకు అభ్యంతరము అన్నాడు. పెద్ద మనిషి హార్వర్డ్ లా స్కూల్లో లా ప్రొఫెసర్ గా పనిచేశాడు గనక ఆయన తెలివంతా ఉపయోగించి అన్నాడు. అప్పుడు వామపక్షాలకు చెందిన పార్లమెంట్ సభ్యులు